స్థితి అయినా దేవునికి అంగీకారంగా బ్రతకగలుగుతున్నావా? చాలా మంది విశ్వాసులు అనుకున్నానన్న బ్యాచ్ లో ఉన్నారు. మీరు అలా ఎవరైనా అనుకున్నానని బ్రతుకుతున్నారా? దేవుణ్ణి అడగాల, దేవుణ్ణి అడుగు. మనుషుల్ని అడగాల, మనుషుల్ని అడుగు. ఊహకి అనుకున్నాను అన్నది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అనేక తప్పులు జరుగుతానికి మూల కారణము అనుకున్నాను, కెమికల్ ఇంబ్యాలెన్సెస్. కానీ ఎందుకు ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ గురించి చెప్తున్నాను వాక్యం అన్నప్పుడు చూస్తే, ఒక మైండ్ లోకి అపవాది దాడి చేయాలన్నప్పుడు, ఎందుకంటే అన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అపవాది ద్వారంగా కాదు, కానీ అనేక మంది విశ్వాసుల్లో మైండ్ని అపవాది దాడి చేసేటప్పుడు వాళ్ళలో ఇన్స్టెబిలిటీ అవుతుంది, కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. టెక్నికల్గా మాట్లాడాలంటే, కెమికల్ రియాక్షన్లో మాట్లాడాలంటే, ఆత్మరంగంలో చెప్పాలంటే, అపవాది చెరపట్టాడు, కోటను కట్టాడు, అపవాదిని మనసులోకి దూరాడు. అందుకని అపవాది ఒక మనసులోకి దూరాడు అనుకో, ఆ మనిషి స్థితి తను గ్రహింపలేడంట. హేటర్స్ ఉన్నవారని వారికి చెప్తాను. You know, haters are secret admirers. తెలుసా? Haters are secret admirers. In fact, వారికి ఇంకా నువ్వే కనబడాలి. ఎందుకంటే నిన్ను అడ్మైర్ చేస్తున్నారు, నిన్ను అంగీకరించలేరు, కానీ నిన్ను అడ్మైర్ చేస్తున్నారు. వారి బలహీనత వారికి కనబడేటప్పుడు వారు డిఫెండ్ చేసుకుంటానికి, వారు పరువు ఏదో కాపాడుకుంటానికి నీకు చులకన చేసి మాట్లాడతారు. యేసుప్రభువు ఏం చెప్పాడు? నీ శత్రువులను ప్రేమించు, నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి.